Good morning, children. Welcome to another class. అంటే చెప్పాలంటే చాలా రోజు వింటున్నారనుకుంటాను. నేను మీకు ప్రీవియస్ వీక్లో ఏం చెప్పాను, మండే తెచ్చి బుక్స్ పెట్టమని చెప్పాను. మండే వచ్చి బుక్స్ పెట్టమని చెప్పాను. ఎక్కడ మన స్కూల్లో నాగరాజ్కి ఇచ్చి వెళ్ళండి అని చెప్పాను. కానీ చాలా తక్కువ మంది తెచ్చారు. చాలా డిసప్పాయింటింగ్గా ఉంది. మేము కష్టపడి ఇట్లా చెప్తున్నా కూడా మీరు ఆ వర్క్ షీట్స్, చెప్పిన వర్క్, హోంవర్క్ ఇచ్చినవి సబ్మిట్ చేసి ఇవ్వాలి కదా మీరు టైంకి. ఈ టైంలో క్లాసులు జరగడానికి మామూలుగా స్కూల్ జరిగితే సంతోషంగానే ఉంటుంది, జరగడానికి లేదు. అట్లాంటప్పుడు మీరు మీ అంతట మీరు అంటే సెల్ఫ్ డిసిప్లిన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వర్క్ షీట్లు చేసి ఒక 100 పేజెస్ నోట్బుక్ పెట్టి అది మండే కల్లా వెళ్ళి స్కూల్లో సబ్మిట్ చేయండి అని చెప్పాం కదా. నేను ఇచ్చిన వర్క్, స్రవంతి మేడం ఇచ్చిన వర్క్ రెండు కలిపి తీసుకెళ్ళి స్కూల్లో సబ్మిట్ చేయమని చెప్పాం కదా. చాలా తక్కువ బుక్స్ వచ్చినాయి. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? టైం తీసుకొని మీకు వీడియోస్ అప్లోడ్ చేయడం దేనికి? ఏమన్నా ఆన్లైన్ క్లాసెస్ ఉన్నా కూడా టైంకి మీ దగ్గర సెల్ ఉండాల్సి వస్తుంది. ఇట్లా ఉన్నాయనుకోండి, మీ చేతికి మీ సెల్ వచ్చినప్పుడు మీరు మీ టైం చూసుకొని ఓపెన్ చేసుకొని చూడొచ్చు. ఏమన్నా మళ్ళీ అర్థం కాకపోయినా కూడా మళ్ళీ మళ్ళీ పెట్టుకొని కూడా చూడొచ్చు. ఇంత కష్టపడి చెప్తుంటే మీ నుండి ఏ రెస్పాన్స్ రాకుండా ఉంటే ఎట్లా ఉంటుంది? బుక్ 100 పేజెస్ బుక్ పెట్టమని మళ్ళీ ఫోన్లు చేసి అడిగితేనే అంటున్నా అందరు మేము పెట్టాము, మేము చేస్తున్నాము అట్లా చెప్తారు. మరి సబ్మిట్ చేయడానికి ఏమొచ్చింది? స్కూల్కి వెళ్ళి నాగరాజ్ చేతికి ఇస్తే ఆయన బుక్స్ పెడతారు కదా, బుక్స్ పెట్టి మాకు ఇస్తారు కదా కరెక్షన్కి. మండే కరెక్షన్ చేద్దామని బుక్స్ సబ్మిట్ చేయండి అని చెప్తే అంత తక్కువ బుక్స్ వచ్చినాయి. అందరూ రెస్పాండ్ అవ్వండి. అందరూ రెగ్యులర్గా క్లాసెస్ చూసి వర్క్ ఇచ్చినప్పుడు వర్క్ కంప్లీట్ చేసి ఎవ్రీ వీకెండ్ స్కూల్లో సబ్మిట్ చేసేటట్టు చూడండి. అది సాటర్డే కానీ ఫ్రైడే కానీ ఇప్పటిదాకా ఇచ్చిన వర్క్ షీట్స్, అసైన్మెంట్స్ ఇవన్నీ కంప్లీట్ చేసి స్కూల్లో హ్యాండ్ ఓవర్ చేయండి. బుక్లో అయితే ఈజీగా ఉంటుంది కరెక్షన్. ఎక్కడైనా మిస్టేక్ ఉన్నా కూడా రౌండ్ ఆఫ్ చేసి అక్కడ రాయొచ్చు. అవి మళ్ళీ మీరు చూసుకోండి. ఇప్పుడు 10th క్లాసు మీరు ఎంత సీరియస్గా ఉండాలి, ఎస్ఎస్సి రాయబోతున్నారు. సో ఫర్దర్ నెక్స్ట్ మండే కల్లా ఇస్తారని అనుకుంటున్నాను. అంత మరీ అంటే ఏమాత్రం చలనం లేకుండా డంబుగా ఉండద్దు. క్లాసులు వినండి, చెప్పిన పని చేస్తూ ఉండండి. సరే, ఇప్పుడు మన క్లాస్కి వచ్చామంటే మనం ప్రీవియస్ క్లాస్లో ఎక్కడి దాకా చెప్పుకున్నాము? ప్రీవియస్ క్లాస్లో మనము డిస్కసింగ్ అబౌట్ కోయాగులేషన్ ఆఫ్ బ్లడ్. అంటే బ్లడ్ ఏమైనా చిన్న కట్ బాడీలో ఏమైనా ఎక్కడ చిన్న దెబ్బ తగిలినా కూడా కాసేపు బ్లడ్ బయటకు వస్తుంది. కాసేపు బ్లడ్ బయటకు వచ్చిన తర్వాత ఏమవుతుంది? అది దానంతట అదే స్టాప్ అయిపోతుంది. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్? దానికి చాలా ప్రొసీజర్ ఉంటుంది. మనకి బ్రీఫ్గా అర్థమయ్యేటట్టు చెప్పారు. ఏంటి ఫస్ట్ అంటే ఎక్కడైనా ఇంజురీ జరగంగానే వాట్ విల్ ఫస్ట్ రెస్పాండ్? ద బ్లడ్ ప్లేట్లెట్స్ అనే సెల్స్ అన్నమాట. థ్రాంబోసైట్స్, ద బ్లడ్ ప్లేట్లెట్స్, దే విల్ రెస్పాండ్. అవి రెస్పాండ్ అయ్యి ఏం రిలీజ్ చేస్తాయి? దే రిలీజ్ అన్ ఎంజైమ్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ థ్రాంబోకైనేజ్. థ్రాంబోకైనేజ్ అనే సబ్స్టెన్స్, ఇదంతా పోయినసారి చెప్పాను, జస్ట్ రివిజన్ లాగా చెప్తున్నాను. థ్రాంబోకైనేజ్. ఈ థ్రాంబోకైనేజ్ ఏం చేస్తుంది? బ్లడ్ లో ఒక సబ్స్టెన్స్ ఉంటుంది ప్రోథ్రాంబిన్ అని. ప్రోథ్రాంబిన్ అనే సబ్స్టెన్స్ ని దేనిగా మారుస్తుంది? థ్రాంబిన్. ఏది? థ్రాంబోకైనేజ్ అన్నమాట. థ్రాంబోకైనేజ్ బ్లడ్ లో ఉన్న ప్రోథ్రాంబిన్ ని థ్రాంబిన్ గా మారుస్తుంది. థ్రాంబిన్. ఈ థ్రాంబిన్ ఏం చేస్తుంది? బ్లడ్ లో ఆల్రెడీ కలిసిపోయి ఇంకో ప్రోటీన్ సబ్స్టెన్స్ ఉంటుంది విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఫైబ్రినోజెన్. ఈ థ్రాంబిన్ వెళ్ళి ఫైబ్రినోజెన్ మీద యాక్ట్ చేసి దాన్ని ఇన్సాల్యుబుల్ ఫైబ్రిన్ గా మారుస్తుంది. ఇన్సాల్యుబుల్ అంటే ఏంటి? బ్లడ్ లో బ్లడ్ లో కలిసిపోయి ఉంటుంది. ఏది? ఫైబ్రినోజెన్. అటువంటి ఫైబ్రినోజెన్ ని బ్లడ్ లో కలవనీయకుండా ఇన్సాల్యుబుల్ ఫైబ్రిన్ గా మారుస్తుంది. ఏది? థ్రాంబిన్. థ్రాంబిన్ ఎట్లా వస్తుంది? బై ద యాక్షన్ ఆఫ్ ప్రోథ్రాంబిన్. సో ప్రోథ్రాంబిన్ ఏం చేస్తుంది? ప్రోథ్రాంబిన్ ఈస్ కన్వర్టెడ్, థ్రాంబోకైనేస్ కన్వర్ట్స్ ప్రోథ్రాంబిన్ ఇంటూ థ్రాంబిన్.
ఈ థ్రాంబిన్ ఏమన్నా సాల్యుబుల్ ఫైబ్రినోజన్ ని ఇన్సాల్యుబుల్ ఫైబ్రిన్ గా మారుస్తుంది. ఇవి థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ గా ఫామ్ అయ్యి ఎక్కడైతే ఊడినుందో అక్కడ వెళ్ళి ఒక జల్లెల్లాగా చేసేస్తాయి అన్నమాట, ఏర్పరుస్తాయి. ఈ జల్లెల్లాగా ఏర్పరచడం మూలాన ఏమవుతుంది, ద ఊజింగ్ ఆఫ్ బ్లడ్ విల్ స్టాప్, అంటే బ్లడ్ బయటికి వెళ్ళడము ఆగిపోతుంది. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద కోయాగులేషన్ ఆఫ్ బ్లడ్. బ్లడ్ క్లాట్ అయిన తర్వాత ఒక ఎల్లోయిష్ ఫ్లూయిడ్ తయారవుతుంది దాని మీద. ఆ ఎల్లోయిష్ ఫ్లూయిడ్ ఏమంటారంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ సెరమ్. బ్లడ్ క్లాట్ అయిన తర్వాత దానిపైన మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, ఒక ఎల్లోయిష్ ఫ్లూయిడ్ అనేది డెవలప్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ సెరమ్. మనం ఈ బ్లడ్ క్లాట్ ఫస్ట్ లెసన్ కొంచెమైనా గుర్తుంటే కనుక, ఈ బ్లడ్ క్లాటింగ్ లో ఏ విటమిన్ కీ రోల్ ప్లే చేస్తుంది? ద విటమిన్ దట్ ప్లేస్ ఏ కీ రోల్ ఇన్ ద క్లాటింగ్ ఆఫ్ బ్లడ్. వెరీ గుడ్, విటమిన్ కే. విటమిన్ కే యొక్క కెమికల్ నేమ్ ఏంటి? ఫైలోక్వినోన్. విటమిన్ కే యొక్క కెమికల్ నేమ్ ఫైలోక్వినోన్. విటమిన్ కే ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద క్లాటింగ్ ఆఫ్ బ్లడ్. ఇది డెఫిషియన్సీ ఉన్నా కూడా క్లాటింగ్ ఆఫ్ బ్లడ్ అనేది త్వరగా జరగదు, ఎక్కువ టైం తీసుకుంటుంది. అట్లానే బ్లడ్ క్లాటింగ్ లో కొన్ని అబ్నార్మాలిటీస్ కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు బ్లడ్ క్లాటింగ్ ఒక డిసీజ్ అన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ హీమోఫీలియా. హీమోఫీలియా అనేది ఒక డిసీజ్, అది జెనెటిక్ డిజార్డర్ వలన వస్తుంది అనమాట. జెనెటిక్ డిజార్డర్ అంటే జీన్స్ లో ఏదన్నా డిజార్డర్ కనుక ఉంటే, నార్మల్ గా లేకుండా బ్లడ్ క్లాటింగ్ లో వచ్చే ప్రాబ్లమ్ ని హీమోఫీలియా అంటారు. ఇది ఎందుకు వస్తుంది? ఎక్కువ క్లోజ్లీ రిలేటెడ్ పర్సన్స్, అంటే కజిన్స్ వాళ్ళ మధ్య పెళ్లిళ్ళు జరిగినందుకు క్లోజ్లీ రిలేటివ్స్ వాళ్ళ పిల్లల్లో ఇటువంటి డిజార్డర్ అనేది వస్తుంది. క్లోజ్లీ రిలేటెడ్ వాళ్ళు కనుక పెళ్లి చేసుకుంటే వాళ్ళల్లో ఇటువంటి డిజార్డర్స్ వస్తాయి, విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద క్లాటింగ్ ఆఫ్ బ్లడ్. బ్లడ్ క్లాట్ అవ్వదు. దట్ ప్రాబ్లమ్ ఈస్ కాల్డ్ యాజ్ హీమోఫీలియా. హీమోఫీలియా. ఇంకొకటి ఇన్హెరిటెడ్ డిసీజ్, అంటే తరతరాలు అనమాట, ఒకళ్ళ వంశపారంపర్యంగా వస్తుంది. అటువంటి డిజార్డర్ ఒకటి తెహసీమియా. ఇది చాలా డేంజరస్. తెహసీమియా అనేది ఇట్ ఈస్ ఏ ఇన్హెరిటెడ్ డిజార్డర్. వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్ ఇన్హెరిటెన్స్ ద్వారా వస్తుంది. అంటే చాలా రేరు, కానీ వచ్చిందంటే ఇట్ ఈస్ డేంజరస్. తెహసీమియా అనేది కూడా ఒక బ్లడ్ డిజార్డరే, and it's an inherited disorder, clotting problem అన్నమాట. సో దీస్ ఆర్ ద టూ డిజార్డర్స్. మనం ఇండివిజువల్ గా విటమిన్ కే ఈజ్ essential for the clotting of blood. Deficiency of vitamin K increases the time that it takes to form a clot when an injury occurs. So this is about the blood. సో ఇప్పుడు మనం ఇప్పటిదాకా ట్రాన్స్పోర్టేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్ చూసుకున్నాం మన ఈ లెసన్ లో. ఇంకా ఫైనల్ గా టాపిక్ ఏంటంటే, హౌ డస్ దిస్ ట్రాన్స్పోర్టేషన్ టేక్ ప్లేస్ ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్స్. ప్లాంట్స్ లో ఏ విధంగా జరుగుతుంది ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది? ప్లాంట్స్ లో ఏ విధంగా జరుగుతుంది? ప్లాంట్స్ లోకి వచ్చేటప్పటికి మనకి తెలిసి, జస్ట్ అబ్జర్వ్ దిస్ పిక్చర్. ఇక్కడ ఈ పిక్చర్ ని చూడండి. హియర్ ఈ పిక్చర్ లో ఏంటి? దిస్ ఈస్ plants. You have the unseen portion of the plants which is present inside the ground. గ్రౌండ్ లోపల రూట్ సిస్టమ్ ఉంటుంది కదా. రూట్ సిస్టమ్ లో ఒక మెయిన్ రూట్ ఉంటుంది, దానికి యూ హ్యావ్ ద రూట్ హెయిర్స్, థిన్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నమాట. రూట్ హెయిర్స్, వాటి మెంబ్రెయిన్ చాలా పల్చగా ఉంటుంది. దిస్ ఈస్ ద రూట్ హెయిర్ విచ్ ప్రొట్రూడ్స్. దీస్ ఆర్ ద సాయిల్ పార్టికల్స్. ఇవన్నీ సాయిల్ పార్టికల్స్. మనం మొక్కకి నీళ్లు పోసినప్పుడు ఏమవుతుంది? సాయిల్ వాటర్ అనేది తయారవుతుంది. ఇది చూడండి, దిస్ ఈజ్ సాయిల్ వాటర్. సాయిల్ వాటర్ అనేది తయారవుతుంది. మనం మొక్కకి నీళ్లు పోసినప్పుడు ఈ సాయిల్ లో ఉన్న మినరల్స్, సాల్ట్స్ అవన్నీ డిజాల్వ్ అయ్యి యు గెట్ ద ఫార్మేషన్ ఆఫ్ సాయిల్ వాటర్ విచ్ ఈస్ ప్రెసెంట్ బిట్వీన్ ద ఎయిర్ స్పేసెస్. పార్టికల్స్, ఇది గ్రాన్యూల్స్ ఆఫ్ సాయిల్ అన్నమాట. సాయిల్ పార్టికల్స్ ఇవి. ఈ గ్రాన్యూల్స్ ఆఫ్ సాయిల్ మధ్య ఎయిర్ స్పేస్ ఉంటుంది. ఆ ఎయిర్ స్పేస్ మొత్తం ఏం ఫిల్ అవుతుంది? సాయిల్ వాటర్ విల్ బి దేర్. మామూలుగా మనం ఒక యాక్టివిటీ చేసినా కూడా ఒక గాజు గ్లాసులో సాయిల్ని తీసుకోండి. సాయిల్ని తీసుకొని బాగా మిక్స్ చేసి అట్లా వదిలేసామనుకోండి, ఇక్కడ యూ విల్ హ్యావ్ ద ఫార్మేషన్ ఆఫ్ సాయిల్ వాటర్. ఈ పైన
నీళ్లు పోయాలి, కిందంతా సాయిల్ తీసుకోవాలి, నీళ్లు పోసి బాగా గ్లాస్ రాడ్తో స్టిర్ చేసి వదిలేయాలి. అప్పుడు ఇక్కడ మనకి సాయిల్ వాటర్ ఏర్పడుతుంది. అంటే దీంట్లో చాలా సాల్ట్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇది కనుక మనం ఒక చైనా డిష్ తీసుకొని దాంట్లో ఇది సాయిల్ వాటర్ పోసేసి బయట సన్లైట్లో పెట్టామనుకోండి, నీళ్ళని ఎవాపరేట్ అయ్యి ఇక్కడ పౌడరీ సబ్స్టెన్స్ ఉండిపోతుంది. దట్ పౌడరీ సబ్స్టెన్స్ మనం కనుక టేస్ట్ చేస్తే కొంచెం ఉప్పగా ఉంటుంది అనమాట. ఇది సాల్ట్స్, సాయిల్ వాటర్లో ఉండే సాల్ట్స్ అవి. సో ఆ విధంగా సాయిల్ ఎయిర్ స్పేసెస్లో సాయిల్ వాటర్ ఫామ్ అవుతుంది మన నీళ్ళకి, మొక్కలకి నీళ్లు పోసినప్పుడు. ఇప్పుడు దిస్ ఈస్ ద రూట్ హెయిర్ లో, యాజ్ యు నో, యూ హ్యావ్ ద సెల్ వాల్, ద సెల్ మెంబ్రెయిన్ విచ్ యాక్ట్స్ యాజ్ ద సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్. ఇదంతా 9th క్లాస్లో చదివాం మనం, గుర్తుంటే 9th క్లాస్లో ఒక ఇంపార్టెంట్ ఫిజియలాజికల్ ప్రాసెస్, దట్ ఈస్ ఆస్మోసిస్ అనేది 9th క్లాస్లో వచ్చింది మనకి. ఆస్మోసిస్ ద్వారా ఏం జరుగుతుంది ఇక్కడ గుర్తుందా? ఆస్మోసిస్ అంటే ఏంటో, ద మూవ్మెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ అక్రాస్ ఎ సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ ఫ్రమ్ ఏ lower concentrated region to a higher concentrated region. పొటాటో ఆస్మోస్కోప్ ఎక్స్పెరిమెంట్ 9th క్లాస్లో గుర్తుండి ఉంటుంది. ద ఎక్స్పెరిమెంట్ దట్ వీ డిడ్ విత్ ద పొటాటో. టుక్ ఏ పొటాటో, దాని మధ్య ఒక వెల్ లాగా చేసి దాంట్లో ఏం తీసుకున్నాము, 9th క్లాస్లో జరిగింది. పొటాటోలో మధ్యలో ఏం తీసుకున్నాము, పొటాటో మధ్యలో షుగర్ సొల్యూషన్ తీసుకున్నాం. అదొక పెట్రీ డిష్లో పెట్టాం. పెట్రీ డిష్లో ఇక్కడంతా ట్యాప్ వాటర్ తీసుకున్నాం, దీని లోపల షుగర్ సొల్యూషన్. సో ఏమైంది, ఇది కాన్సన్ట్రేషన్, షుగర్ సొల్యూషన్, కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్. బయట ట్యాప్ వాటర్, మాలిక్యూల్స్ మూవ్డ్ అక్రాస్ అండ్ దే ఎంటర్డ్ ఇన్ టు ద వెల్ దట్ ఈస్ మేడ్ ఇన్ ద పొటాటో. సో ఆ విధంగానే అదే సేమ్ ప్రాసెస్. ఇప్పుడు సెల్స్లో యొక్క సైటోప్లాజం ఉంటుంది కదా, ఇక్కడ రూట్ హెయిర్ యొక్క సెల్స్ అన్నిట్లో సైటోప్లాజం ఉంటుంది, విచ్ ఈస్ వెరీ మోర్ కాన్సన్ట్రేటెడ్ దెన్ ద సాయిల్ వాటర్ డైల్యూట్ ఉంటుంది. అందుకని ఆస్మాసిస్ ద్వారా ఏం జరుగుతుంది, సాయిల్ వాటర్ మొత్తం ఎక్కడికి వెళ్తుంది, ఇట్ ఎంటర్స్ ఇన్ టు ద రూట్ హెయిర్ లోపలికి వెళ్తుంది. అక్కడ నుండి ఇట్ విల్ బి పుష్డ్ ఇన్ టు ద ఎపిడర్మల్ సెల్స్. ఇవి ఎప్పుడైతే ఈ సాయిల్ వాటర్ ఈ సెల్స్ లోకి వెళ్ళిందో, ఈ సెల్స్ లో ఉండే సొల్యూషన్ డైల్యూట్ అవుతుంది, అంటే కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. ఈ సెల్స్ లో కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. అంటే సేమ్ ప్రాసెస్ అన్నమాట, లేయర్ టు లేయర్. దట్ ఈస్ వాట్ విల్ హ్యాపెన్. ఈ లోయర్ కాన్సన్ట్రేటెడ్ రీజియన్ నుండి హైయర్ కాన్సన్ట్రేటెడ్ రీజియన్ లోకి వాటర్ విల్ పాస్ అక్రాస్ ద సెమీ పర్మియబుల్ membrane, and then the next layer of cells. These are the cells of the cortex. ఇది రూట్ లోకి అన్నమాట, సెల్స్ ఆఫ్ ద కార్టెక్స్. 1 by 1 లేయర్ ని క్రాస్ అవుతూ ఫైనలీ ఇట్ విల్ రీచ్ ఇన్ టు ద xylem vessels. వాటర్ విల్ రీచ్ ఇన్ టు ద xylem vessels where the water will be transported up. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ అసెంట్ ఆఫ్ సాప్. పైకి వెళ్తాయి అనమాట. వాటర్ ఎక్కడికి వెళ్ళాలి, గ్రౌండ్ లెవెల్ నుండి స్టెమ్ ద్వారా వాటర్ పైకి వెళ్తాయి కదా. సో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ దేర్ విల్ బి ద ఎంట్రీ ఆఫ్ వాటర్ ఇన్ టు ద ప్లాంట్. సో ఫస్ట్ వెన్ యూ వాటర్ ద ప్లాంట్, సాయిల్ వాటర్గా ఫామ్ అవుతుంది. సాయిల్ వాటర్ నుండి ఆస్మాసిస్ మూలాన లోయర్ కాన్సన్ట్రేటెడ్ రీజియన్ టు హైయర్ కాన్సన్ట్రేటెడ్ రీజియన్. ఆ విధంగా రూట్ హెయిర్స్ లోకి వెళ్తుంది. తర్వాత సెల్స్ ఆఫ్ ద కార్టెక్స్ లోకి 1 by 1 లేయర్, నీళ్లు పీల్చుకోవడం వలన ఆ లేయర్ లో ఉన్న సైటోప్లాజం డైల్యూట్ అవుతుంది. పక్క లేయర్ లో ఉండే సైటోప్లాజం కాన్సన్ట్రేటెడ్ అవుతుంది. సో లెస్ కాన్సన్ట్రేటెడ్ టు మోర్ కాన్సన్ట్రేటెడ్ రీజియన్. ద లేయర్ బై లేయర్ ద వాటర్ విల్ మూవ్ and finally it will enter into the xylem vessels, and here the water will be pumped up or it will be pushed up. That is what is called as ascent of sap. Xylem vessels ద్వారా వాటర్ ఎక్కడికి వెళ్తుంది, రూట్ నుండి షూట్ సిస్టమ్ కి వెళ్తుంది. సో దిస్ ఈస్ హౌ the absorbing of water takes place by the root hairs. So ఇది ఒక స్మాల్ యాక్టివిటీ ద్వారా, ఇది ఒక యాక్టివిటీ, దిస్ ఈస్ a small activity to show you the root pressure. వాటర్ ఈ సెల్స్ లోకి వెళ్ళే కొద్దీ ఏమవుతుంది, ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ప్రెషర్ ఎక్కువ అవడం మూలాన xylem vessels లో డ్యూ టు ద ప్రెషర్ ఆఫ్ వాటర్ దట్ ఈస్ కమింగ్ ఇన్, ద వాటర్ విల్ బి పుష్డ్ అప్, వాటర్ పైకి లేస్తుంది. దట్ ప్రాసెస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్
రూట్ సో ఒక స్మాల్ యాక్టివిటీ చేద్దాము. ఇప్పుడు మనం ప్లాంట్స్ రూట్ హెయిర్స్ ద్వారా సాయిల్ సొల్యూషన్ని ఏ విధంగా అబ్జార్బ్ చేసుకున్నాము వీ హ్యావ్ స్టడీడ్ హియర్. అండ్ దిస్ అబ్జార్బ్డ్ వాటర్, సాయిల్ వాటర్ విల్ బి గోయింగ్ ఆన్. అంటే చెప్పాను కదా, ఫ్రమ్ dilute solution to concentrated solution across the semi permeable membrane, there will be the movement of water. So all this water will be entering into the xylem vessel. So as the water is entering into the xylem vessel, due to the pressure, a column will form which will be rising above in the xylem vessels. A water column form అవుతుంది. ఇవి వస్తున్న నీళ్ళ మూలాన వాటి ప్రెషర్ మూలాన ఏమవుతుంది, ఈ వాటర్ విల్ బి రైజింగ్ అప్. సో దానికి ఒక స్మాల్ యాక్టివిటీ అన్నమాట ఇది. టేక్ ఏ పాటెడ్ ప్లాంట్ని తీసుకొని ఆ పాటెడ్ ప్లాంట్ని జస్ట్ 1 సెంటీమీటర్ అబౌవ్ ద గ్రౌండ్ లెవెల్ కట్ ద స్టెమ్ కట్ చేసి దానికి ఇది ఒక గ్లాస్ రాడ్. ఈ గ్లాస్ రాడ్ని ఒక రబ్బర్ క్లాంప్ ద్వారా అటాచ్ చేసుకోవాలి. రబ్బర్ యూజ్ చేసుకొని అటాచ్ చేసుకున్న తర్వాత జస్ట్ పోర్ వాటర్ ఇన్సైడ్ ద గ్లాస్ ట్యూబ్. గ్లాస్ ట్యూబ్ షుడ్ బి అటాచ్డ్ టు ద cut end of the stem ని 1 సెంటీమీటర్ అబౌవ్ ద గ్రౌండ్ లెవెల్, 1 సెంటీమీటర్ అబౌవ్ ద గ్రౌండ్ లెవెల్ స్టెమ్ని కట్ చేస్తాం. కట్ చేసిన స్టెమ్కి ఒక గ్లాస్ రాడ్ విచ్ ఈజ్ ఓపెన్ ఆన్ బోత్ సైడ్స్ రబ్బర్తో దీన్ని బాగా ఇక్కడ ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసిన తర్వాత కొంచెం నీళ్లు పోయండి. నీళ్లు పోసిన తర్వాత మార్క్ ఇట్ యాజ్ M1 and put this apparatus outside for 3-4 hours. After 3-4 hours, what we will observe is that the level of water will raise. అవుతుంది, అది M2 అనుకోండి. సో ఈ రైజ్ ఇన్ ద లెవెల్ ఆఫ్ వాటర్ ఎందువలన అంటే డ్యూ టు ద రూట్ ప్రెషర్ మూలాన అడిషనల్ వాటర్ వచ్చి యాడ్ అవడం మూలాన మనం వేసిన వాటర్ ఎక్కడి వరకు ఉంది, M1 వరకు ఉంది. 4-5 గంటల తర్వాత ఆ లెవెల్ ఆఫ్ వాటర్ రైజెస్ టు M2. సో దిస్ ఈస్ ద స్మాల్ యాక్టివిటీ టు అండర్స్టాండ్ ద root pressure. That is what is called as root pressure. Increase in the level of water, that is due to the additional water that is pouring in layer by layer. రూట్స్ వాటర్ తీసుకోవడం మూలాన ఆ రూట్ ప్రెషర్ మూలాన ఏమవుతుంది, వాటర్ అప్వర్డ్కి పుష్ చేయబడుతుంది. సో దిస్ ఈజ్ ఎ స్మాల్ యాక్టివిటీ టు షో ద రూట్ ప్రెషర్. And again, water and minerals, we know that they move through the xylem. The conducting tissues in the plant, the conducting tissues are nothing but xylem and phloem. These are the conducting tissues in the plant. Xylem is responsible for conduction of water, and the food materials are transported through the conducting tissue, that is phloem. So phloem dwarane food materials which are produced in the plant, in the food manufacturing places or sites in the plant are nothing but the leaves. So leaves lo food manufacture avutundi. Leaves nundi the food has to go to each and every part of the plant. So transportation zargali from the leaves. That manufactured food in the leaves through photosynthesis has to be transported to all the other parts of the plant. ఎస్పెషలీ గ్రోయింగ్ టిప్స్కి వాటికి ఫుడ్ అనేది ట్రాన్స్పోర్ట్ అవ్వాలి. అండ్ దట్ ట్రాన్స్పోర్టేషన్ టేక్స్ ప్లేస్ త్రూ ద phloem. This was easily explained. And botanist, they make use of this insect which is called as aphid. Aphid insect, it feeds on sap of the plant అంటే జ్యూసెస్ అనమాట. ప్లాంట్ జ్యూసెస్ మీద ఫీడ్ అవుతుంది. ఏది ఒక ఇన్సెక్ట్, ఏ స్మాల్ ఇన్సెక్ట్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ అఫైడ్. ఈ అఫైడ్ని యూటిలైజ్ చేసుకొని సైంటిస్టులు ప్రూవ్ చేశారు సాప్ ఆఫ్ ద ప్లాంట్, దట్ ద ఫుడ్ మెటీరియల్స్ ఇన్ ద ప్లాంట్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ త్రూ ద ఫ్లోయమ్ టిష్యూ. ఈ అఫైడ్ ఏం చేస్తుంది, ఇట్ హ్యాస్ ఎ లాంగ్ ప్రొబోసిస్. దాన్ని యూ కెన్ సే ద స్ట్రక్చర్ విత్ విచ్ ఇట్ పియర్సెస్. ఇది ప్లాంట్ యొక్క స్టెమ్. దిస్ ఎంటైర్ ఇస్ ద స్టెమ్ ఆఫ్ ద ప్లాంట్. ఆ స్టెమ్ ఆఫ్ ద ప్లాంట్ని ఈ ప్రొబోసిస్ ద్వారా, మస్కిటోకి కూడా ప్రొబోసిస్ ఉంటుంది, ఆ ప్రొబోసిస్తోనే అది ఏం చేస్తుంది, మన స్కిన్ లోపల ఇట్ పియర్సెస్ గుచ్చుతుంది మన స్కిన్ లోపల రక్తం దాడానికి. సో అట్లానే ఈ అఫైడ్ అనే ఇన్సెక్ట్ ఏం చేస్తుంది,
ద లెంగ్దీ proboscis ఉంటుంది. ఆ proboscisని ఇట్ ఇన్సర్ట్స్ ఇంటూ ద ప్లాంట్ స్టెమ్. ఇట్ బోర్స్ ఎ హోల్. తర్వాత ఇది ఇట్లా ఇన్సర్ట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత స్టెమ్ ఎనాటమీ తీసినా కూడా డ్యామేజ్ టు ద టిష్యూస్ ఎక్కడి వరకు వెళ్తుంది అనేది కూడా సైంటిస్టులు అబ్జర్వ్ చేస్తారు, టేకింగ్ ద సెక్షన్ ఆఫ్ ద స్టెమ్. అట్లా కాకుండా what they did is they just took out the they could just cut the proboscis. ఇక్కడ ఈ ఎఫైడ్ ఇన్సెక్ట్ కనుక కట్ చేసేస్తే అప్పుడు ఎగ్జుడేట్స్ అంటే ఇది సక్ చేస్తున్న ఫ్లూయిడ్స్ ఇక్కడ నుండి బయటకు వస్తాయి. సో ఆ సెల్ శాప్ ఆ ఫుడ్ మెటీరియల్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి? ఫస్ట్ లేయర్ అయినా జైలం వెసల్స్, సెకండ్ కండక్టింగ్ టిష్యూ ఇస్ ద phloem tissues. So this is a small activity to prove that food materials pass through the phloem tissue, making use of the small insects which are called as aphids. అంటే అట్లా కాకుండా ఇంకొక చిన్న యాక్టివిటీ కూడా చేయొచ్చు. ప్లాంట్ని తీసుకొని ప్లాంట్ని కనుక ఇక్కడ ఒక చోట ఇఫ్ యూ రిమూవ్ ద ఎంటైర్ డీబార్కింగ్ ఏ ప్లాంట్, చుట్టుపక్కల టిష్యూస్ అన్ని కనుక తీసేస్తే, టిష్యూస్ మొత్తం రౌండ్ సర్కిల్గా తీసేస్తే యూ కెన్ సీ దట్ ద అప్పర్ పోర్షన్ ఆఫ్ ద స్టెమ్, హియర్ యూ కెన్ సీ ద స్వెల్లింగ్. Here swelling occurs but not at the bottom. So this swelling is due to the accumulation of the materials that are present in the phloem. లో ఉండే ఫుడ్ మెటీరియల్స్ ఇక్కడ అక్యూములేట్ అవుతాయి. సో ట్రాన్స్పోర్టేషన్ ఫ్రమ్ లీవ్స్ జరుగుతుంది. సో ఈ స్మాల్ యాక్టివిటీ ద్వారా ఫుడ్ మెటీరియల్స్ ఇక్కడ అక్యూములేట్ అవుతాయని ఇక్కడ you can notice that the food materials they will accumulate at the top of the debarking. And for the soil water to move upwards, root pressure is not only the main factor that helps. Root pressure plus another factor that helps is that helps in pulling the water column upwards. Water column ఎందుకంటే రూట్ ప్రెషర్ అయితే చిన్న హెర్బ్స్ అంటే చిన్న మొక్కలు అన్నమాట. చిన్న మొక్కల్లో రూట్ ప్రెషర్ సరిపోతుంది. రూట్ ప్రెషర్ ఈజ్ ఎనఫ్ టు పుల్ ద వాటర్ కాలం పైకి వెళ్ళాలి కదా, కానీ ప్లాంట్స్ అన్ని చిన్నగా ఉండవు. యూ హ్యావ్ సెవరల్ ప్లాంట్స్ లైక్ యూకలిప్టస్ which are so many meters tall. So ఇట్లాంటి పొడుగు చెట్లలో another factor also plays a key role in the process of transpiration, in the process of pulling the water upwards. ఎందుకంటే మామూలుగా మనం పెద్ద అపార్ట్మెంట్లు అవి చూసామంటే మనకైతే ఏముంటాయి, మోటార్స్ ఉంటాయి. మోటార్స్ వేస్తే ఏమవుతుంది, గ్రౌండ్ వాటర్ పైన ట్యాంక్లోకి వాటర్ పంప్ అవుతుంది. కానీ ప్లాంట్స్కి వచ్చేటప్పటికి అటువంటి ఎలక్ట్రిసిటీ అటువంటి సిస్టమ్స్ అనేవి ఏముండవు. ప్లాంట్ గ్రౌండ్ వాటర్ నుండి కొన్ని ప్లాంట్స్ దే విల్ బి ఒక పెద్ద అపార్ట్మెంట్లు అంత హైట్ ఉండే ప్లాంట్స్ కూడా ఉంటాయి. సో అంత టాల్ ప్లాంట్స్కి గ్రౌండ్ వాటర్ నుండి టిప్ ఆఫ్ ద ప్లాంట్కి వాటర్ సప్లై అనేది జరగాలి. సో వాట్ ప్లేస్ ఎ కీ రోల్ మీన్స్ రూట్ ప్రెషర్ ప్లస్ అనదర్ ఫ్యాక్టర్ దట్ ప్లేస్ ఎ కీ రోల్ ఈజ్ ట్రాన్స్పిరేషన్. root pressure plus transpiration. Root pressure plus transpiration, ఈ రెండు they play a key role in the పుల్లింగ్ ఆఫ్ వాటర్ కాలమ్ అప్వర్డ్స్. రూట్ ప్రెషర్ మనం ఒక స్మాల్ యాక్టివిటీ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసాం. మరి వాట్ ఈస్ ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటి? ట్రాన్స్పిరేషన్ అంటే ఇట్ ఈస్ ద లాస్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద లీవ్స్లో చెప్పాం కదా, లోయర్ ఎపిడర్మిస్లో ఏముంటాయి, యూ హ్యావ్ ద స్టొమాటా. లోయర్ ఎపిడర్మిస్లో ప్లాంట్స్లో లీఫ్లో ఏముంటాయి, యూ హ్యావ్ ద స్టొమాటా ఉంటాయి.
ఆ స్టొమాటా ద్వారా ఏమవుతుంటుంది, వాటర్ ఫ్రమ్ ద ప్లాంట్ ఎస్కేప్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్ వేపర్. స్టొమాటా ద్వారా వాటర్ ప్లాంట్లో ఉండే వాటర్ ఇట్ ఎస్కేప్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్ వేపర్. సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రాన్స్పిరేషన్, లాస్ ఆఫ్ వాటర్ from the plant in the form of water vapor is called as transpiration. సో ఆ ట్రాన్స్పిరేషన్కి ఒక చిన్న యాక్టివిటీ చేయొచ్చు. మీకు స్కూల్ గార్డెన్లో ఉన్న ప్లాంట్లో కానీ ఇట్లా ఇవన్నీ మనం రీఓపెనింగ్ తర్వాత చేద్దాం. స్కూల్ గార్డెన్లో ఉండే ప్లాంట్ని, ఆ ప్లాంట్ యొక్క స్టెమ్ని కానీ దేన్నన్నా యూ జస్ట్ టేక్ ఇట్ అండ్ దెన్ దానికి ఒక పాలిథిన్ కవర్ ఇట్లా చుట్టేయండి. ఒక బ్రాంచ్ ఆఫ్ ద స్టెమ్కి పాలిథిన్ కవర్ చుట్టేసి ఇక్కడ కట్టేయండి. అట్లా మార్నింగ్ మనం పెట్టేసి ఈవినింగ్ కనుక చూసామంటే యూ కెన్ సీ దట్ పాలిథిన్ కవర్ డ్రైగానే ఉంటుంది, డ్రై పాలిథిన్ కవరే. కానీ తర్వాత మనం చూసినప్పుడు ఈ పాలిథిన్ కవర్ లోపలంతా యూ కెన్ సీ ద అక్యూములేషన్ ఆఫ్ వాటర్. పాలిథిన్ కవర్లో వాటర్ అక్యూములేట్ అయి ఉంటుంది, డ్రైదే మనం పెట్టింది. ఎందుకు హౌ డిడ్ దిస్ వాటర్ అక్యూములేట్ హియర్ మీన్స్ it accumulated due to transpiration. సో ఈ ట్రాన్స్పిరేషన్ అనేది ఏం చేస్తుంది, ఇట్ హెల్ప్స్ ఇన్ పుల్లింగ్ ద వాటర్ కాలమ్ అప్వర్డ్స్. వాటర్ కాలమ్ పైకి వెళ్ళడానికి ట్రాన్స్పిరేషన్ హెల్ప్ చేస్తుంది. ప్లాంట్కి ఉంటాయి కదా చాలా లీవ్స్ ఉంటాయి, ఆ చాలా లీవ్స్ నుండి ఏమవుతుంది, సో మచ్ ఆఫ్ వాటర్ గెట్స్ ఎవాపరేటెడ్ ఇన్ టు ద atmosphere. So that is what is transpiration. So transport of water and minerals takes place through the process of root pressure as well as transpiration. These two factors play a key role in the transportation of water and minerals in a plant. These play a key role. ఇంకా మినరల్ సాల్ట్స్ కూడా ఉంటాయి ప్లాంట్లో, విచ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అయాన్స్, చార్జ్డ్ పార్టికల్స్లో ఉంటాయి అన్నమాట, అయాన్స్ రూపంలో. ఇప్పుడు సోడియం క్లోరైడ్ అనుకోండి, Na+ అండ్ Cl మైనస్. సోడియం క్లోరైడ్ అంటే NaCl, it will be in the form of Na+ and Cl మైనస్ రూపంలో ఉంటాయి. ఈ రకంగా ఉంటాయి. మెగ్నీషియం సల్ఫేట్ MgSO4, ఇది ఇంకో సాల్ట్ దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద ప్లాంట్. మినరల్ సాల్ట్స్ అన్నమాట. దీస్ ఆర్ ద మినరల్ సాల్ట్స్. మెగ్నీషియం సల్ఫేట్ Mg2+ and SO4 2-. ఈ విధంగా the salts will be present, mineral salts will be present. So in this manner there is the that is how transportation takes place in case of the plants. So ఇప్పటికి now let me give you the homework. What you have to do, homework ఇది మీ 100 pages notebook లో చేయండి. draw the internal structure of heart. Internal structure of heart is చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మూడు సార్లు ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ ఆ డయాగ్రామ్ 100 pages నోట్బుక్లో వేయండి. సో ఇది హోంవర్క్గా తీసుకోండి, సీరియస్గా తీసుకోండి ఇచ్చే వర్క్. అంతేగాని అసలు వీడియో చూడకుండా అట్లా టైం పాస్ చేయొద్దు. ఇవన్నీ అవసరం. మళ్ళీ రీఓపెన్ చేసినప్పుడు టైం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో మీరు ఇచ్చిన వర్క్ చేస్తూ సబ్మిట్ చేయండి. బుక్ యూ హ్యావ్ టు సబ్మిట్ చేయండి. ఏది స్కూల్లో మేము మండే వచ్చి చూస్తాం. ఏది నేను ఇచ్చిన వరకు, స్రవంతి మేడం ఇచ్చిన వరకు సబ్మిట్ చేయండి వెళ్ళి స్కూల్లో. ఎవరి చేతనైనా సరే, మీ పేరెంట్స్ చేత కానీ మీ బ్రదర్స్ ఎవరిని చేతనైనా సరే వెళ్ళి బుక్ అక్కడ పెట్టేసి హ్యాండ్ ఓవర్ చేసేసి వెళ్ళిపోండి. అంతేగాని అక్కడ ఉండడం అట్లా ఏం అవసరం లేదు. బుక్ అక్కడ ఇచ్చేయండి, మేము చూసి కరెక్షన్ చేస్తాం. సో ఇచ్చిన వరకు ఇచ్చినప్పుడు చేస్తుండండి.
సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ విల్ కంటిన్యూ విత్ అవర్ నెక్స్ట్ క్లాస్. ఇంకో చాప్టర్ స్టార్ట్ చేద్దాం.